విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఇది యూనియన్ బడ్జెట్ 3వ మాడ్యూల్. ఓవరాల్గా ఈ సంవత్సరం యూనియన్ బడ్జెట్ని 5 మాడ్యూల్స్గా ప్రజెంట్ చేస్తున్నాను. యూనియన్ బడ్జెట్ 5 మాడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎకానమిక్ సర్వే కంటిన్యూ చేస్తాను. ఆల్రెడీ ఎకానమిక్ సర్వేకి సంబంధించి ఒక మాడ్యూల్ ప్రజెంట్ చేయటం జరిగింది. యూనియన్ బడ్జెట్ ఎకానమిక్ సర్వే మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైతే దాదాపుగా 50% పైగా ఎకానమీ మీకు అర్థమైనట్లే లెక్క. అందుకే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి యూనియన్ బడ్జెట్ ఎకానమిక్ సర్వే మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సరే, ఇది 3వ మాడ్యూల్. మొదటి మాడ్యూల్లో ఏం నేర్చుకున్నాం? ట్యాక్సేషన్ ప్రపోజల్స్, అలాగే రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇంకా ఇన్ఫోగ్రాఫిక్స్ ఉపయోగించి చాలా విషయాల్ని మొదటి మాడ్యూల్లో నేర్చుకున్నాం. 2వ మాడ్యూల్లో 2 ప్రయారిటీస్ గురించి నేర్చుకున్నాం. ప్రభుత్వం బడ్జెట్ స్పీచ్ ద్వారా 9 ప్రయారిటీస్ని మన ముందు ఉంచింది. 9 ప్రయారిటీస్లో 1, 2 ప్రయారిటీస్, ఒకటేమో అగ్రికల్చర్కి సంబంధించి, రెండోదేమో జాబ్ క్రియేషన్కి సంబంధించి. ఈ 2 ప్రయారిటీస్ మనం 2వ మాడ్యూల్లో నేర్చుకున్నాం. ఇక డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ విషయానికి వస్తే, అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే 2 ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది సెకండ్ మాడ్యూల్ ద్వారా. ఒకటేమో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు మనం నేర్చుకున్నాం కదా, ఆయిల్ సీడ్స్కి సంబంధించి కానీ, పల్సెస్కి సంబంధించి కానీ, అలాగే క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్కి సంబంధించి కానీ, వెజిటబుల్ క్లస్టర్స్ అర్బన్ ఏరియాస్కి దగ్గరలో, వీటన్నిటి మీద అగ్రికల్చర్కి సంబంధించి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇక రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జాబ్ క్రియేషన్కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్స్ ప్యాకేజ్ కింద ఏవైతే 3 ఉన్నాయో ప్రతిపాదనలు, ప్యాకేజ్ A, B, C అని చెప్పి, వాటి మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంది. వాటితో పాటుగా స్కిల్లింగ్కి సంబంధించి కూడా, స్కిల్లింగ్ 1000 ITIస్ని హబ్ అండ్ స్పోక్ మోడల్లో స్కిల్లింగ్ సెంటర్స్గా మార్చాలి అని ప్రతిపాదించారు. దాని మీద కూడా ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఇది 3వ మాడ్యూల్. ప్రయారిటీ 3, ప్రయారిటీ 4 ఈ 2 మీకు చెప్పబోతున్నాను. ప్రయారిటీ 3 అనేది అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ప్రయారిటీ 3ని మీరు గమనిస్తే బీహార్, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కోయాలిషన్ గవర్నమెంట్లో 2 ప్రముఖ పార్టీలు, తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్, ఈ రెండింటి మీద ప్రభుత్వం ఆధారపడి ఉండటం వల్ల ప్రయారిటీ నెంబర్ 3ని ప్రత్యేకంగా చేర్చారేమో అనిపిస్తుంది. ప్రయారిటీ నెంబర్ 4 మాత్రం చాలా ముఖ్యమైనది. అక్కడ 2 డిస్క్రిప్టివ్ ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. ఒకటేంటంటే ఎంఎస్ఎంఈస్ చాలా స్ట్రెస్కి గురవుతున్నాయి ఈ మధ్య కాలంలో. GST ఇంట్రొడక్షన్ కారణంగా ఫోర్స్డ్ ఫార్మలైజేషన్ కావచ్చు, కరోనా మూలంగా దెబ్బతినటం కావచ్చు, ఇక అంతకుముందు 7-8 సంవత్సరాల వెనక్కి వెళితే డిమానిటైజేషన్ ఇబ్బందులు కావచ్చు. వీటన్నిటి మూలంగా ఎంఎస్ఎంఈస్ చాలా స్ట్రెస్లో ఉన్నాయి. వీటిని గమనించినటువంటి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ప్రత్యేకంగా చాలా ప్రతిపాదనలు చేసింది. కాబట్టి డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్ ఎంఎస్ఎంఈస్కి సంబంధించి అడిగే అవకాశం ఉంది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కూడా ఇంతకుముందు మనం చాలాసార్లు నేర్చుకున్నాం. మన జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ వాటా 16%, 17%, 15% అలాగే ఉంది. మేక్ ఇన్ ఇండియా దాదాపు 8-9 సంవత్సరాల క్రితం తెచ్చినప్పుడు ప్రభుత్వం క్లియర్గా చెప్పింది, మ్యానుఫ్యాక్చరింగ్ వాటా టోటల్ జీడిపిలో 25%కి తీసుకెళ్తామని చెప్పి. కానీ అది ఇంతవరకు నెరవేరలేదు. ప్రాబబ్లీ ఈ కారణాల మూలంగా, అంతేకాకుండా జాబ్స్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవటం మూలంగా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి కూడా చాలా థ్రస్ట్ ఇచ్చినట్లుగా కనబడుతోంది. అంటే ప్రయారిటీ 4 మీద డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ 2 అడిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఇచ్చినటువంటి థ్రస్ట్, ఊతం, అలాగే ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు. కాబట్టి 2 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఈ మాడ్యూల్లో అడిగే అవకాశం ఉంది. ఇక మాడ్యూల్ 4లో ప్రయారిటీ 5 నుంచి 9 దాకా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక మాడ్యూల్ 5లో
టాక్సేషన్ ప్రపోజల్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, అవన్నీ మాడ్యూల్ 5లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మాడ్యూల్ 5 అంటే బుధవారం కల్లా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ 5 మాడ్యూల్స్ మీకు యూనియన్ బడ్జెట్ మీద ఒక కంప్లీట్ అవగాహన ఏర్పడటానికి ఉపయోగపడతాయన్నమాట. సరే, ఈరోజు మాడ్యూల్లోకి వెళితే ప్రయారిటీ నెంబర్ 3లో ఏమి చెప్పబడింది? ఇంక్లూసివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. ఇక్కడ ప్రముఖంగా 3 ప్రతిపాదనలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే సాచ్యురేషన్ అప్రోచ్, రెండోదేమో పూర్వోదయ. బీహార్, ఆంధ్రప్రదేశ్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఇక్కడ ముఖ్యంగా మీకు కనిపిస్తాయి. ఇక మూడవది ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. సో ఈ 3 ప్రయారిటీ నెంబర్ 3లో కనబడతాయి. ఇక ప్రయారిటీ నెంబర్ 4 చాలా ముఖ్యమైనదని చెప్పాను కదా, అక్కడ ఎంఎస్ఎంఈస్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్కి ఇచ్చేటువంటి థ్రస్ట్. సో వీటిల్లో మీకు 2 ప్రశ్నలు మెయిన్స్ పర్స్పెక్టివ్లో అడిగేటువంటి అవకాశం ఉందన్నమాట. సరే, ప్రయారిటీ 3 కొద్ది నిమిషాలు స్పెండ్ చేసిన తర్వాత ప్రయారిటీ 4కి వెళదాం. ప్రయారిటీ 3లో సాచ్యురేషన్ అప్రోచ్ అంటే ఏమిటి? సాచ్యురేషన్ అప్రోచ్ అంటే ఏమిటంటే ఆల్రెడీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కొత్త ప్రోగ్రామ్స్ అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్స్ని ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు చేయగలిగితే అది ఎనఫ్. దాన్నే సాచ్యురేషన్ అప్రోచ్ అంటాం. సో ఇక్కడ ఎవరైతే ఇంటెండెడ్ బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళందరికీ రీచ్ అవుతాం. దీన్ని సాచ్యురేషన్ అప్రోచ్ అంటారు. సో సాచ్యురేషన్ అప్రోచ్ ద్వారా ప్రభుత్వం వివిధ వర్గాల వారికి మేలు చేస్తుంది అని చెప్పటం జరిగింది. ఇక్కడ ఉదాహరణకి పిఎం విశ్వకర్మ మెన్షన్ చేశారు. పిఎం విశ్వకర్మ అంటే 18 రకాల ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ స్మిత్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి సపోర్ట్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఇది. లోన్ సపోర్ట్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇందులో పిఎం విశ్వకర్మలో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక అర్బన్ స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి పిఎం స్వానిధి. పిఎం స్వానిధి అంటే ఏమిటి? స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అన్నమాట. 10,000 రూపాయల దాకా కొలాటరల్ ఫ్రీ లోన్స్ 50 లక్షల మందికి ఇవ్వటాన్ని మీరు చూశారు. సో ఇలాంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లో సాచ్యురేషన్ స్టేజ్కి తీసుకెళ్తాము అని చెప్పటం ఒకటైతే, రెండోది పూర్వోదయ అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా కలపడం జరిగింది. ఏ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఇక్కడ బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, వీటన్నిటి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తాము అని చెప్పడం జరిగింది. బీహార్కి సంబంధించి ఒక పవర్ ప్లాంట్, అలాగే బక్సార్ దగ్గర గంగా నది మీద ఒక బ్రిడ్జ్, అలాగే కొన్ని హైవేస్, ఫ్లడ్ కంట్రోల్ మెజర్స్, ఇట్లా 50-60 వేల కోట్ల రూపాయల దాకా ప్రాజెక్ట్స్ బీహార్ కోసం అనౌన్స్ చేయడం జరిగింది. ఇది చాలా క్రిటిసిజంకి దారితీసింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి రాజధాని ఉండాలి అన్నటువంటి, అంటే అమరావతి రాజధానిని ప్రోగ్రెస్ చేయాలి అన్న ఉద్దేశంతో మల్టీలాటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు అసిస్టెన్స్ అరేంజ్ చేయటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దీన్ని అల్టిమేట్గా ఎవరు భరిస్తారు? ఆ అసిస్టెన్స్ ఏ రూపంలో ఉంటుంది, ఎంత గ్రాంట్ ఉంటుంది, ఎంత లోన్ ఉంటుంది, ఎవరు కట్టాలి, రాష్ట్రం కడుతుందా, కేంద్రం కడుతుందా? అరేంజ్మెంట్ మాత్రం కేంద్రం చేస్తామని చెప్పింది. దీని గురించి క్లారిటీ లేదు, ఒక గ్రే ఏరియాగానే వదిలేయటం జరిగింది. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో మన ఆర్థిక మంత్రి గారు ఏమి వివరణ ఇచ్చారంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి ముందు ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఇది ఎలా పే చేయాలి అనే దాని మీద నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది అని విశ్లేషిస్తూ చెప్పడం జరిగింది. పోలవరం నేషనల్ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా పూర్వోదయ కింద. తర్వాత ఇక్కడ ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అంటే ఇక్కడ ట్రైబల్ ఏరియాస్లో 5 కోట్ల మంది ట్రైబల్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా ప్రభుత్వ పథకాలన్నిటినీ సాచ్యురేషన్ అప్రోచ్తో ట్రైబల్స్ ఎక్కువగా ఉండేటువంటి 63,000 గ్రామాల్లో కవర్ చేయాలి అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ 100 బ్రాంచెస్ నార్త్ ఈస్ట్లో
ఏర్పాటు చేయటం, అలాగే పిఎం ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్ళు కట్టడం, 1 కోటి అర్బన్ ఏరియాస్లో, 2 కోట్లు రూరల్ ఏరియాస్లో. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ అనేటువంటి ప్రయారిటీ నెంబర్ 3 ద్వారా మెన్షన్ చేయడం జరిగింది. ప్రయారిటీ నెంబర్ 4 చాలా ముఖ్యమైనది. డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటిది అనమాట. దీని పేరు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. దీన్ని మనం 2 విభాగాలుగా చూడొచ్చు. ఒకటి ఏంటంటే ఎంఎస్ఎంఈస్కి సంబంధించి. ఎంఎస్ఎంఈస్ డిమానిటైజేషన్ దగ్గర నుంచి కూడా ఇబ్బంది పడుతున్నాయి అన్నటువంటిది చాలామంది విశ్లేషకులు చెప్పేటువంటి ప్రశ్న. ఎకానమీలో స్ట్రెస్ ఉంది, కొన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ అనే సమస్య తీవ్రంగా ఉంది, ఉద్యోగాలు రావడం అనేది కష్టంగా ఉంది, ఉన్నటువంటి మైక్రో ఎంటర్ప్రైజెస్ ఇబ్బందుల్లో ఉన్నాయి అనేటువంటిది చాలామంది విశ్లేషకులు చాలా కాలంగా చెప్తున్నారు. ఈ మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రభుత్వానికి అంటే భారతీయ జనతా పార్టీకి ఫుల్ మెజారిటీ రాకపోవడంతో 240 సీట్లకే పరిమితం కావడంతో ఆలోచనలో మార్పు వచ్చిందేమో అన్నటువంటి సందేహం కలుగుతుంది. అంటే ఆలోచనలో వచ్చిన మార్పు పారాడైమ్ షిఫ్ట్ అన్నమాట. మీరు బడ్జెట్ పేపర్స్ గమనిస్తే ఈ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు, అలాగే ఎంఎస్ఎంఈ సపోర్ట్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు, మ్యానుఫ్యాక్చరింగ్కి బాగా ఊతం ఇవ్వడానికి ఎక్కువ దృష్టి పెట్టారు. అంటే ప్రభుత్వం ప్రజల సమస్యల్ని ఎలక్షన్ల తర్వాత అసలైన కోణంలో నుంచి అర్థం చేసుకుందేమో అనిపిస్తోందన్నమాట. సరే, ఇప్పుడు ఎంఎస్ఎంఈస్కి సంబంధించి ఏ ప్రతిపాదనలు చేశారు బ్రీఫ్గా చెప్తాను. 4-5 ఉన్నాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ దృష్టిలో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంఎస్ఎంఈస్కి సంబంధించి డెఫినేషన్ మీ అందరికీ తెలుసు. అక్కడ టర్న్ ఓవర్ ఇంకోటి ఏదో ఉంటుంది. ఒక్కసారి ఎంఎస్ఎంఈస్ క్లాసిఫికేషన్ కూడా చూడండి. ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి టర్మ్ లోన్స్, మెషినరీ ఏదైనా కొనాలంటే ఎంఎస్ఎంఈస్కి సంబంధించి పెద్ద ప్రాబ్లం ఏమిటి? హై ఎండ్ టెక్నాలజీని ఎంబ్రేస్ చేయటం కానీ, లేకపోతే క్యాపిటల్ ఎక్విప్మెంట్. ఒక స్మాల్ ఎంటర్ప్రైజ్ ఉందనుకోండి, ఒక క్యాపిటల్ ఎక్విప్మెంట్ అధునాతనమైన మెషిన్ కొనాలనుకోండి, అధునాతనమైనటువంటి మెషిన్ కొనాలి అంటే ఒక 20 కోట్లు అవుతుంది అనుకోండి. డబ్బులు ఎవరు ఇస్తారు? బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళితే మీ టర్న్ ఓవర్ ఎంత, మీరు జిఎస్టీ ఎంత కడుతున్నారు, చాలా యక్ష ప్రశ్నలు అడుగుతారు. లోన్ వస్తుందో రాదో తెలియదు. ఇక్కడ క్యాపిటల్ ఎక్విప్మెంట్, ఎందుకంటే హై ఎండ్ క్యాపిటల్ ఎక్విప్మెంట్ కొని టెక్నాలజీని ఎంబ్రేస్ చేసుకుంటేనే ఎంఎస్ఎంఈస్ వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయగలవు, గ్లోబల్లీ కాంపిటేటివ్ అవ్వగలవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ పూల్డ్ ఫండ్ అనమాట. అంటే ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళు కొంత పర్సంటేజ్, చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది, దాన్ని గ్యారంటీ ఫీగా కడతారనమాట. గ్యారంటీ ఫీ, అలాగే యాన్యువల్ గ్యారంటీ ఫీ. ఇలాంటి ఫీజులు ఏవైతే ఉంటాయో అందరూ కట్టేయి అవన్నీ పూల్ చేసేసి అది కొలాటరల్ ఫండ్గా ఉపయోగపడుతుంది. 100 మంది లోన్లు తీసుకున్నారనుకోండి, ఎవరైనా ఒకళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి, ఆ ఫెయిల్ అయిన వాళ్ళు బ్యాంకులకి ఎవరు కడతారు? ఈ పూల్డ్ ఫండ్ ఏదైతే ఉందో ఈ ఫండ్ ద్వారా బ్యాంకుకి పే చేస్తారు. అందరూ కట్టేటువంటి గ్యారంటీ ఫీ కలిపేసి ఒక పూల్డ్ ఫండ్ ఏర్పాటవుతుంది. ఈ పూల్డ్ ఫండ్ నుంచి ఎవరైనా ఒకళ్ళిద్దరు ఫెయిల్ అయితే ఆ బ్యాంక్కి డబ్బులు వెళతాయన్నమాట. అంటే ఇక్కడ ప్రభుత్వం కొలాటరల్ సెక్యూరిటీ ఇవ్వటం లేదు. రెండోది ఏంటంటే బ్యాంకులకి నష్టం ఉండదు. అంటే వయా మీడియా సొల్యూషన్ పూల్డ్ ఫండ్ అనమాట. ఇక్కడ ఇది కొంచెం ఇన్నోవేటివ్ స్టెప్ అని చెప్పచ్చు. ఇక రెండోది ఎంఎస్ఎంఈస్ క్రెడిట్కి సంబంధించి ప్రస్తుతం బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే థర్డ్ పార్టీ మీద ఆధారపడుతున్నాయి. థర్డ్ పార్టీ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎంఈకి లోన్ ఇవ్వాలంటే ఎవరినో ఒకళ్ళని ఎంగేజ్ చేస్తారు. వాళ్ళు ఎంతవరకు చూస్తారు చెప్పండి? జిఎస్టీ కడుతున్నాడా లేదా, ఈయనకున్న ఆస్తులు ఏంటి, ఈయనకున్న ఎక్విప్మెంట్ ఏంటి, టర్న్ ఓవర్ ఏంటి, అసెట్స్ ఏంటి, ఇవన్నీ చూసి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటప్పుడు ఏమవుతుంది? ఇన్ఫార్మల్, అసలు ఈ రకమైనటువంటి స్టాటిస్టిక్స్ లేని వాళ్ళు ఉంటారు చాలామంది, జిఎస్టీ కట్టని వాళ్ళు ఉంటారు, అసెట్స్ ఎక్కువ లేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి లోన్లు రావటం లేదు. ఎంఎస్ఎంఈస్ యాక్సెస్ టు క్రెడిట్ చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళు రాసి ఇచ్చే దాంట్లో ఇలాంటి ఇన్ఫార్మల్గా ఉండేటువంటి చిన్న చిన్న సంస్థలకి లోన్లు ఇవ్వద్దని రాస్తాయి.
అలాంటప్పుడు బ్యాంక్స్ ఇవ్వవు కదా. అందుకని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళ ఓన్ మెకానిజంని డివైస్ చేసుకుంటాయన్నమాట ఫ్యూచర్లో. మూడోది ఏంటంటే, ఒక ఎంఎస్ఎంఈ స్ట్రెస్లో ఉందనుకోండి. స్ట్రెస్లో ఉండటం అంటే మీ అందరికీ తెలుసు, 90 రోజులు దాటితే నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ అవుతుంది. జనవరి 1వ తేదీన లోన్ డ్యూ అనుకోండి, ఈఎంఐ. జనవరి 1 నుంచి ఏప్రిల్ 1 దాకా 90 రోజులు దాటితే ఎన్పిఏ అయిపోతుంది. అయితే ఈ లోపల SMA0, SMA1, SMA2 అని ఉంటాయి. స్పెషల్ మెన్షన్ అకౌంట్ అంటాం. అంటే అది స్ట్రెస్ పీరియడ్ అనమాట. ఆ స్ట్రెస్ పీరియడ్లో గినక సొల్యూషన్ తీసుకురాగలిగితే అది ఎన్పిఏ అవ్వకుండా ఎంఎస్ఎంఈ మళ్ళీ దారిన పడచ్చు, పట్టాలెక్కచ్చు. అందుకని ఈ స్ట్రెస్ పీరియడ్లో స్పెషల్ మెన్షన్ అకౌంట్ 0 అంటే 1 నుంచి 30 డేస్ లోపల, 31 డేస్ నుంచి 60 డేస్ లోపల అది స్పెషల్ మెన్షన్ అకౌంట్ 1 అనుకుంటాను. తర్వాత 61 నుంచి 90 డేస్ స్పెషల్ మెన్షన్ అకౌంట్ 2 అనుకుంటాను. ఇదంతా స్ట్రెస్ పీరియడ్ అంటారు. ఆ స్ట్రెస్ పీరియడ్లో కనుక బ్యాంక్ ఇంకొంచెం హెల్ప్ చేస్తే, ఇంకొంచెం లోన్ ఇస్తే అది ఎన్పిఏ అవ్వకుండా కాపాడవచ్చు, ఎంఎస్ఎంఈని మళ్ళీ పట్టాల మీద పెట్టచ్చు. అలాంటి ఆలోచనతో స్ట్రెస్ పీరియడ్లో లోన్స్ ఇవ్వటం ఒకటి. తర్వాత సిడ్బీ ఏదైతే ఉందో కొత్త బ్రాంచెస్ని ఓపెన్ చేస్తుంది క్లస్టర్స్లో. అంతేకాకుండా డైరెక్ట్గా ఎంఎస్ఎంఈస్కి లోన్స్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఇరేడియేషన్. ఫుడ్ ప్రాసెసింగ్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉన్నాయో చాలాసార్లు క్వాలిటీ సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ఫుడ్ ఇరేడియేషన్ అంటే ఏమిటి? ఫుడ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా, ఎక్కువ రోజులున్నా పాడవకుండా ఏం చేస్తారంటే చిన్న రేడియేషన్ డోస్ ఇస్తారు. మనుషులకి ఏం హానికరం కాదు, కానీ నెలల తరబడి మైక్రో ఆర్గానిజం గ్రో అవ్వదనమాట. సో ఇది ఫుడ్ ఇరేడియేషన్ యూనిట్స్. ఎంఎస్ఎంఈస్ ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయి? వాళ్ళు ఈ ఫుడ్ ఎక్కువ రోజులు, వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదు, ఒక్కోసారి నష్టాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ టెస్టింగ్ ల్యాబ్స్, ఇవన్నీ కూడా NABL అక్రెడిటేషన్ ఉన్నటువంటివి అనమాట. అలాంటివి 100 ఏర్పాటు చేస్తారు. ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అది చేసిన తర్వాత ప్రపంచ మార్కెట్లో ఒకవేళ యూరోపియన్ యూనియన్కి ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, వాళ్ళు మీ క్వాలిటీ బాగలేదు అని చెప్పి తిప్పి పంపేటువంటి అవకాశం ఉండదన్నమాట. తర్వాత అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అమ్మటానికి ఈకామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్ వాటిని సెటప్ చేస్తారు. ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ లాంటి సంస్థలు మన ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ని ఇతర దేశాల్లో అమ్మచ్చు. అర్థమైంది కదా? ఎక్కువ హ్యాజిల్స్ లేకుండా ఈకామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్, ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈస్కి సంబంధించి వాళ్ళకున్న సమస్యల్ని బయటికి తీసుకొచ్చి హెల్ప్ చేయడం కోసం అనమాట. ఇది డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక డిస్క్రిప్టివ్ క్వశ్చన్ మ్యానుఫ్యాక్చరింగ్కి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి ప్రభుత్వం ఎలాంటి థ్రస్ట్ ఇస్తోంది? ప్రస్తుతం 16% టోటల్ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ వాటా. దీనిని 25%కి 2025 కల్లా తీసుకెళ్లాలంటే ఎలాంటి చర్యలు అవసరం అనేటువంటి దాని మీద ప్రభుత్వం చాలా వర్క్ చేసినట్లుగా కనబడుతోంది. ఒకటి ఎంఎస్ఎంఈస్, రెండోది స్కిల్లింగ్ అనమాట. ఇక్కడ చూడండి మీరు, స్కిల్లింగ్కి సంబంధించి ఇంతకుముందు నిన్న నేర్చుకున్నాం. ఏమిటది? ITIs, 1000 ITIs హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఇండస్ట్రీ నీడెడ్ స్కిల్స్ ఇస్తాయి. ఇండస్ట్రీ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఇండస్ట్రీకి ఏం కావాలో అంటే ఐటీఐస్ని రిఫార్మ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఐటీఐలు ఏం కోర్సులు ఇస్తున్నాయి? ఎలక్ట్రీషియన్, ప్లంబరు అలాంటి కోర్సులు ఇస్తున్నాయి. బట్ ఇండస్ట్రీకి ఏం కావాలి? వాటిని ఎమాల్గమేట్ చేసి 1 year 2 year కోర్సులు చేస్తారు. అది ప్రైమ్ మినిస్టర్స్ 4th ప్యాకేజ్. ఇక 5th ప్యాకేజ్ ఇంటర్న్షిప్స్ అనమాట. 500 టాప్ కంపెనీస్లో సంవత్సరానికి 20 లక్షల మంది చొప్పున 5 సంవత్సరాల్లో 1 కోటి మందికి ఇంటర్న్షిప్స్ క్రియేట్ చేయడం అనమాట.
తర్వాత ఇంటర్న్షిప్ అంటే ఏమిటి? ఒక పెద్ద కంపెనీకి రిలయన్స్ ఇండస్ట్రీస్కి వెళ్ళి మీరు జామ్నగర్ ఫ్యాక్టరీలో 12 నెలల పాటు ఇంటర్న్షిప్ చేశారనుకోండి, చాలా నేర్చుకుంటారు. మీ దగ్గర తెలివితేటలుంటే వాళ్ళే అబ్జార్బ్ చేసుకుంటారు. అర్థమైంది కదా? సో అలాంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ ఇంటర్న్షిప్ టైంలో అలవెన్స్ 5,000 రూపాయలు నెలకి 5,000 ప్రభుత్వం ఇస్తుంది. సంవత్సరానికి 60,000 అవుతుంది. 90% ప్రభుత్వం, 10% మాత్రమే కంపెనీ బేర్ చేస్తుంది. అది కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి, CSR ఫండ్స్ నుంచి. అంతేకాకుండా ట్రైనింగ్ కాస్ట్ కూడా CSR ఫండ్స్ నుంచి కంపెనీలు భరిస్తాయి. ఇక ప్రభుత్వం 1 టైం అసిస్టెన్స్ ఇస్తుంది ఇంటర్న్కి 6,000 రూపాయలు, నెలకి 5,000 రూపాయలతో పాటుగా. నెలకి 5,000 అంటే 60,000 అవుతుంది. సంవత్సరానికి 10% కంపెనీ భరిస్తుంది, 90% ప్రభుత్వం భరిస్తుంది. సో దీని ద్వారా ఉద్యోగావకాశాలని మెరుగుపరచాలి. ఈ స్కీమ్ కావచ్చు, అలాగే ITIs స్కీమ్ కావచ్చు, ఇవన్నీ ఉద్యోగ అవకాశాలని మెరుగుపరచాలి. కంపెనీలు ఏం చెప్తున్నాయి? మాకు ఎక్స్పాండ్ చేయాలంటే స్కిల్డ్ లేబర్ దొరకటం లేదని చెప్తున్నాయి. కాలేజీల నుంచి బయటకు వచ్చినటువంటి ఎంప్లాయీస్, కాలేజీల నుంచి బయటకు వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ ఏమంటున్నారు? మాకు ఉద్యోగాలు రావట్లేదు అంటున్నారు. ఎక్కడో మిస్ మ్యాచ్ ఉంది. బయటకు వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న స్కిల్స్ కంపెనీలకు సరిపోవట్లేదు. కంపెనీలకి కావాల్సిన స్కిల్స్ వీళ్ళ దగ్గర లేవు. ఇప్పుడు అది బ్రిడ్జ్ చేయాలి అన్న ఆలోచనతోటి ఆ ITIs స్కిల్లింగ్ కావచ్చు, అలాగే ఇంటర్న్షిప్స్ కావచ్చు ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ రెడీ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్. ఈ ప్లగ్ అండ్ ప్లే అంటే ఏమిటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేసి ఉంచుతారు. అక్కడ ఉన్నటువంటి డిస్పోజల్ సిస్టమ్స్ కానీ, సీవేజ్ డిస్పోజల్ కానీ, తర్వాత పవర్ కనెక్షన్స్ కానీ అన్నీ రెడీ చేసి ఉంచుతారు ప్రభుత్వం. క్లస్టర్స్ డెవలప్ చేస్తుంది. 100 సిటీస్కి దగ్గరలో కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి ఉంటుంది. సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని డిస్పోజల్ కావచ్చు, అన్ని రకాల ఫెసిలిటీస్. ఆ తర్వాత ఎవరైతే ఇండస్ట్రీ పెట్టాలనుకుంటారో డైరెక్ట్ వెళ్ళిపోవడం, పెట్టుకోవడం అంతే. వాళ్ళు రా మెటీరియల్స్ తెచ్చుకుంటారు, ప్రోడక్ట్ డెవలప్ చేస్తారు, మెషినరీ తెచ్చుకుంటారు, ప్రోడక్ట్ డెవలప్ చేస్తారు. మిగతా హ్యాజిల్స్ ఏమీ ఉండవు. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఫ్యాక్టరీ కట్టడం కానీ, బిల్డింగ్లు కట్టడం కానీ ఇవేమీ లేకుండా. అర్థమైంది కదా? ప్లగ్ అండ్ ప్లే. దీని ద్వారా హ్యాసిల్స్, ఇప్పుడు మీరు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి చూడండి ల్యాండ్ ఎక్విజిషన్కి ఎన్ని సమస్యలు ఉంటాయో. మీరు కొంటారు, ఇంకోటి వస్తాడు, అది మా తాత ముత్తాతలదని చెప్పి. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి దేశంలో. తర్వాత 12 ఇండస్ట్రియల్ పార్క్స్ దేశంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద రాబోతున్నాయి. రెంటల్ హౌసింగ్, డార్మిటరీ టైప్ అకామిడేషన్, దీనికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో. ఉదాహరణకి టెస్లా కార్ కంపెనీ వస్తుంది. టెస్లా కార్ కంపెనీ వచ్చి అనంతపురం దగ్గర 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా నేను ఎలక్ట్రిక్ కార్ కంపెనీని బిల్డ్ చేస్తానని చెబుతుంది. 10,000 మందికి అకామిడేషన్ ఎట్లా? వాళ్ళకి రెంటల్ హౌసింగ్ని క్రియేట్ చేస్తారు. రెంటల్ హౌసింగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యంతో. ఎందుకంటే కంపెనీ వాళ్ళు క్వార్టర్లు కట్టడానికి, ఇళ్ళు కట్టడానికి వాళ్ళు అగ్రీ అవ్వకపోవచ్చు. వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకుంటారు. 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం మేము, మీరు రెంటల్ హౌసింగ్ అకామిడేషన్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు ప్రభుత్వం ఏదో ఒక ప్రైవేట్ సంస్థను పట్టుకుంటుంది, కన్స్ట్రక్షన్ ఫర్మ్ని. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో మీకు నష్టాలు వస్తాయా? నష్టాలను మేము భరిస్తాం. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం దాన్ని. సో ఇట్లా రెంటల్ హౌసింగ్, మీరు పెద్ద పెద్ద సిటీస్ చూశారనుకోండి, అకామిడేషన్ పెద్ద ప్రాబ్లం. అర్థమైంది కదా? తర్వాత షిప్పింగ్లో చాలా బిజినెస్ చేయొచ్చు. దానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏమిటంటే ఓనర్షిప్కి సంబంధించి కానీ, లీజ్కి కానీ, అంటే ఇతర దేశాల షిప్స్ని లీజ్కి తీసుకొని వాటిని ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన ట్యాక్సేషన్, ఇతర సమస్యల్ని పరిష్కరిస్తారు. అలాగే క్రిటికల్ మినరల్ మిషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోబాల్ట్, నికెల్, లిథియం ఇలాంటి క్రిటికల్ మినరల్స్ రాబోయే కాలంలో చాలా అవసరం అన్నమాట. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్రిటికల్ మినరల్ మిషన్, మన డొమెస్టిక్ ప్రొడక్షన్ గుర్తు తెచ్చుకోండి. లిథియం రిజర్వ్స్ రియాసీ డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, వాటిని వెలికి తీయాలంటే టెక్నాలజీ కావాలి.
సో ఇక్కడ డొమెస్టిక్ ప్రొడక్షన్, వాటిని పెంపొందించడం, రీసైక్లింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ని రీసైకిల్ చేయటం. మీరు మొబైల్ ఫోన్ వాడేసి ఆడ పడేశారనుకోండి, అందులో ఉన్నటువంటి లిథియంని రీసైకిల్ చేయటం, దానికి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. అమ్మే కంపెనీదే బాధ్యత దాన్ని వెనక్కి తీసుకోవటం కూడా. తర్వాత ఓవర్సీస్ ఎక్విజిషన్, ఇతర దేశాల్లో ఉదాహరణకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఉందనుకోండి, లిథియం. చిలీ ఉందనుకోండి, అక్కడ మీకు లిథియం, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కోబాల్ట్. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో లిథియం కాదు, కోబాల్ట్. ఇక మీరు ఇక్కడ చిలీ వెళ్ళారనుకోండి, ఏబిసి ట్రయాంగిల్, అక్కడ లిథియం. సో ఇలాంటి క్రిటికల్ మినరల్స్ అక్కడికి వెళ్ళి పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకుంటారు, అక్కడ అసెట్స్ని అక్వైర్ చేస్తారు భాగస్వామ్యంతో. క్రిటికల్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్, అలాగే బయట ఆఫ్షోర్ బ్లాక్స్. ఇది ఫస్ట్ ట్రాంక్కి ఫర్ ఆఫ్షోర్ బ్లాక్స్ ఫర్ మైనింగ్. దీన్ని కూడా ఈ సంవత్సరం చేయబోతున్నారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏ సెక్టర్ తీసుకున్నా సరే, అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. హెల్త్ కేర్ తీసుకున్నారనుకోండి, మీకు ఒక ఐడి ఉంటుంది, పేషెంట్ ఐడి. మీకు ఒక ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తారు, అందరూ దాని మీద బోర్డ్ అవుతారు. ఫార్మసీ కావచ్చు, డయాగ్నోస్టిక్స్ కావచ్చు, అందరూ దాని మీద బోర్డ్ అయిపోతారు. అంటే ఇక్కడ మీ పేషెంట్ ఐడి తోటి గత కొంతకాలంగా ఏమేం జరుగుతుంది, ఎవరేం మందులు ఇస్తున్నారు, ఏ డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు, మీ హెల్త్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలాంటి దాన్ని మనం క్రియేట్ చేస్తే సొసైటీకి బెనిఫిట్ అవుతుంది, సిటిజన్స్కి బెనిఫిట్ అవుతుంది. అలాగే అగ్రికల్చర్, ఫార్మర్స్ తీసుకున్నారనుకోండి, ఒక్కొక్క ఫార్మర్కి ఒక్కొక్క ఐడి ఉంటుంది, పేషెంట్ ఐడి లాగా. హెల్త్ కేర్లో ఫార్మర్ ఐడి తోటి అతనికి రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి, ఆయన భాషలో వస్తూ ఉంటాయి. ఇదంతా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కేవలం ప్రభుత్వ సర్వీసెస్ని అందించడమే కాకుండా, ప్రజలకి అందించడమే కాకుండా, అందరూ స్టేక్ హోల్డర్స్ అందరూ భాగస్వాములు అవుతారు అక్కడ. అది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనికి కావాల్సినటువంటి ప్లాట్ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. తర్వాత ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. మొదట సక్సెస్ వచ్చినప్పటికీ కూడా కాలక్రమేణా అంత సక్సెస్ రావటం లేదు, ఇన్కన్సిస్టెంట్గా ఉంది, వర్కింగ్ అంత ట్రాన్స్పరెంట్గా లేదు. అందుకని ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఒక కంపెనీని మనం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కి రెఫర్ చేసిన తర్వాత ఎందుకు డిలే అవుతుంది, ఎక్కడేం జరుగుతుంది, అంతా కూడా టెక్నాలజీని ఉపయోగించి తెలుసుకోవడం కోసం టెక్నాలజీ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్ని ఎక్స్ట్రా పెంచుతారు. నేషనల్ కంపెనీ ఈ లా అపెలేట్ ట్రిబ్యునల్స్ని పెంచుతారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ని కూడా పెంచుతారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అంటే ఇండివిజువల్ ఇన్సాల్వెన్సీకి సంబంధించినవి అన్నమాట. అర్థమైంది కదా? చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి 3వ మాడ్యూల్లో. ఇక 4వ మాడ్యూల్తో రేపు కలుద్దాం. నమస్తే.